నమస్తే. తెలంగాణలో క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ వారంలో క్యాబినెట్ ఎక్స్పాన్షన్ జరగబోతున్నట్లు కూడా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నటువంటి పరిస్థితి. అందుకు తగ్గట్టుగానే నిన్న దాదాపు 2 గంటల పాటు రాజ్భవన్లో ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇద్దరు కూడా లంచ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్లో చాలా కీలక విషయాలు అంటే చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా క్యాబినెట్ విస్తరణకు సమయంతో పాటు అదేవిధంగా గతంలో 2 ఎమ్మెల్సీల విషయంలో సంబంధించి కోదండరాం కావచ్చు, అదేవిధంగా ప్రముఖ మీడియా ఛానల్ అధిపతి కావచ్చు, వీరిద్దరిని కూడా ఎంపిక చేసినప్పుడు కూడా అప్పటి గవర్నర్ తమిళసై పెండింగ్లో పెట్టారు. సో వాటితో పాటు కొన్ని పెండింగ్ బిల్ల విషయంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న దాదాపు సుదీర్ఘంగా 2 గంటల పాటు రాజ్భవన్లో చర్చించారు. అయితే నిన్న మీడియా చిట్ చాట్లో మంత్రి దామోదర రాజనరసింహ చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ రేవంత్ రెడ్డితో పాటు అంటే మంత్రులు 12 మంది ఉన్నారు. ఇంకా 6 బెర్తులు ఖాళీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇటీవల దాదాపు 5 రోజుల పాటు ఢిల్లీలోనే రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు కూడా మకాం వేసినటువంటి సందర్భం. మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ ఢిల్లీ వెళ్ళేటువంటి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సో మొత్తం మీద కనుక చూసుకుంటే క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఖచ్చితంగా ఈ వారంలో ఉంటుందనేది కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే జూలై 2వ వారంలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే హోంశాఖ మంత్రి, వాణిజ్యం, అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లాంటి కీలక శాఖలకు మంత్రులు లేకపోవడం అంటే విపక్షాల విమర్శలకు తావిస్తున్నట్లు కనిపిస్తుంది. నిన్న దామోదర రాజనరసింహ చేసినటువంటి చిట్ చాట్లో క్యాబినెట్ ఎక్స్పాన్షన్తో పాటు ప్రస్తుతం మంత్రులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ శాఖల మార్పులు కూడా చేంజ్ కాబోతున్నాయని కూడా ఆయన చాలా క్లియర్గా కుండబద్దలు కొట్టినట్టు చెప్పుకొచ్చారు. ఉన్నటువంటి 6 బెర్తులు ఏవైతే ఉన్నాయో ఆ 6 బెర్తులకు తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది. ప్రస్తుతం మనం ఇదే ఇప్పుడు బిగ్ బ్రేకింగ్గా చెప్పుకోవచ్చు. హోంమంత్రిగా సీతక్క, క్యాబినెట్లోకి ఆ 2 నేతలు, మంత్రి దామోదర రాజనరసింహ సంచలన వ్యాఖ్యలు. చాలా కీ రోల్ పోషించేటువంటి మంత్రి తెలంగాణ క్యాబినెట్లో గతంలో డిప్యూటీ సీఎంగా పనిచేసేటువంటి అనుభవం ఉంది. సుదీర్ఘ రాజకీయం అనుభవం ఉన్నటువంటి దామోదర రాజనరసింహ నిన్న ఈ కామెంట్స్ చేశారు. సీతక్కకు అంటే తొలి నుంచి కూడా ఫస్ట్ క్యాబినెట్ విస్తరణలోనే తనకు హోంశాఖ వస్తుందని అంతా భావించినప్పటికీ కూడా ఆమెకు అంటే పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి కూడా శాఖను కట్టబెట్టారు రేవంత్ రెడ్డి. అయితే హోంశాఖ మంత్రిని సహజంగా ముఖ్యమంత్రికి అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తిని నియమించుకోవడం గత కొన్ని సంవత్సరాలుగా కూడా పరిపాటిగా మారింది. ఎందుకంటే 2004లో కనుక మనం చూసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు జానారెడ్డి హోంమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత 2009కి వచ్చేసరికి సెకండ్ టర్మ్ మళ్ళీ వైఎస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సబితా ఇంద్రారెడ్డి 2వ టర్మ్లో హోంమంత్రిగా ఉన్నారు. ఇక 2014, 2019 టీఆర్ఎస్ ప్రభుత్వంలో కనుక చూసుకుంటే అప్పటికి హోంమంత్రిగా మహమూద్ అలీ ఉన్నారు. సో దాదాపు ఒక రకంగా పొలిటికల్ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ అయితే ముఖ్యమంత్రికి అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తి డమ్మీ అభ్యర్థులనే హోంమంత్రిగా పెడతారన్నది కూడా రాజకీయ వర్గాల్లో గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి చర్చ. ఎందుకంటే హోంమంత్రిగా ఉండడం అనేది శాంతి భద్రతలు, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ చాలా కీలకం కాబట్టి ముఖ్యమంత్రితో సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత హోంమంత్రికి ఉంటుంది. సో అందులో భాగంగానే తన సోదరిగా పిలుచుకున్నటువంటి సీతక్కను హోంమంత్రి చైర్లో కూర్చోబెడుతున్నారు అనేది కూడా దామోదర రాజనరసింహ చెప్పినటువంటి మాటలు. ఎందుకంటే ప్రధానంగా చాలా దగ్గర సాన్నిధ్యం ఉంది రేవంత్ రెడ్డికి, సీతక్కకు. వీరిద్దరు కూడా గతంలో టీడీపీలో పనిచేశారు. రేవంత్ రెడ్డితో పాటే సీతక్క కూడా కాంగ్రెస్లో చేరారు. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితురాలుగా కూడా సీతక్కకు పేరుంది. అంటే తొలిసారి క్యాబినెట్లో మంత్రివర్గంలో చోటు కల్పించినప్పుడే తనకు హోంశాఖ కావాలని కూడా ఆమె పట్టుబట్టుని తెలుస్తుంది. సో ఇప్పుడు క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో ఆమెకు హోంశాఖ ఇవ్వబోతున్నారన్నది కూడా నిన్న దామోదర రాజనరసింహ ఆఫ్ ద రికార్డులో చిట్ చాట్లు చేసినటువంటి కామెంట్స్. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో 11 మంది మంత్రులు ఉన్నారు. 11 మంది మంత్రుల శాఖలు కూడా మారేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా దామోదర రాజనరసింహ చెప్పుకొచ్చారు. ఇక మిగిలినటువంటి 6 బెర్తులు అయితే ప్రస్తుతం ఖాళీ ఉన్నాయి. ఓవరాల్గా రేవంత్ రెడ్డితో కలుపుకుంటే 12 మంది తెలంగాణలో క్యాబినెట్లో ఉన్నారు. 17 మంది మంత్రులు ప్లస్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి 18 మంది క్యాబినెట్లో ఉండొచ్చు. సో మరొక 6 కనుక చూసుకుంటే వాటికి తీవ్రమైనటువంటి పోటీ నెలకొన్నటువంటి అంటే నేపథ్యం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా నిజామాబాద్, ఆదిలాబాద్ లాంటి ఉమ్మడి జిల్లాలకు
ఇప్పటివరకు మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు. అయితే నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి అదేవిధంగా మదన్ మోహన్ వీరిద్దరు కూడా పోటీ పడుతున్నారు. సుదర్శన్ రెడ్డి గతంలో వైఎస్ క్యాబినెట్లో అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి రోషయ్య క్యాబినెట్లో కూడా ఆయన మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నేత. ఆయన కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నాడు. అదేవిధంగా మదన్ మోహన్ కూడా అక్కడి నుంచి ఆశిస్తున్నాడు. ఈయన ఎర్రబెల్లి దయాకర్రావుకు సొంత అల్లుడు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయనతో పాటు షబీర్ అలీ మైనార్టీ కోటాలో ప్రస్తుతం మంత్రులు ఎవరు లేరు. షబీర్ అలీ రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా పనిచేస్తున్నారు. సో షబీర్ అలీని క్యాబినెట్లో తీసుకునే విషయంపై కూడా రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్టు తెలిసింది. సో ఈ ముగ్గురు నేతల్లో సుదర్శన్ రెడ్డి, షబీర్ అలీ, మదన్ మోహన్ ఈ ముగ్గురిట్లో ఎవరి వైపు రేవంత్ రెడ్డి మొగ్గు చూపుతారన్నది కూడా చూడాల్సింది. ఇక మరొక ఇద్దరు నేతల పేర్లు మాత్రం దామోదర రాజనరసింహ కన్ఫర్మ్ చేశారు. నిజామాబాద్ నుంచి ఒక్కరని చెప్పారు, కానీ అతని పేరు చెప్పలేదు. ఈ ముగ్గురిట్లో ఎవరికో ఒకరికి బెర్తు దక్కుతుందన్న చర్చ అయితే నడుస్తుంది. ఇక మిగిలిన ఇద్దరు నేతలు ఎవరు? బీఆర్ఎస్ నుంచి ఇటీవలే చేరి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసినటువంటి దానం నాగేందర్కు క్యాబినెట్లో బెర్త్ దొరుకుతుందని కూడా నిన్న ఆయన చిట్చాట్లో చెప్పిన సందర్భం. గతంలో ఈయన కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. 2009లో వైఎస్ క్యాబినెట్లో కిరణ్ కుమార్ రెడ్డి రోషయ్య క్యాబినెట్లో కూడా దానం నాగేందర్ మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. అదేవిధంగా ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్కటంటే ఒక్క సీటు కూడా లేదు. సో దానం నాగేందర్ ఆ ఈక్వేషన్స్లో భాగంగానే తీసుకుని మంత్రి పదవి ఇస్తారన్న ప్రచారం గతంలో జరిగింది. అయితే ఢిల్లీలో ఇటీవల దీపాదాస్ మున్షి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాట్లాడుతూ ఇతర పార్టీల బీఫామ్ల మీద గెలిచిన వాళ్ళకి అంటే పదవులు ఇవ్వకూడదు అని కూడా నిర్ణయించుకున్నట్లు తెలిసింది. కానీ దామోదర రాజనరసింహ నిన్న చేసిన కామెంట్లు కనుక చూసుకుంటే ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ఖచ్చితంగా దానం నాగేందర్ సామాజిక వర్గం కనుక చూసుకుంటే మున్నూరు కాపు సామాజిక వర్గం. సో మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి ఇప్పటి వరకు క్యాబినెట్లో ఎవరు లేదు. అతి పెద్ద బలమైన సామాజిక వర్గంగా తెలంగాణలో చెప్పుకోవచ్చు. సో దానం నాగేందర్కు మంత్రి పదవి కన్ఫర్మ్ అయిందని కూడా నిన్న దామోదర రాజనరసింహ చెప్పుకొచ్చారు. ఇక ఎప్పటి నుంచో మంత్రి పదవి ఆశిస్తున్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే ఆయన కూడా గత కొన్ని సందర్భాల్లో ఆన్ రికార్డ్ మీడియా ముందు అని చెప్పుకొచ్చారు, నాకు మంత్రి పదవి ఇవ్వండి. అదేవిధంగా ఆయన శాఖ కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. హోంశాఖ కనుక ఇస్తే కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేస్తానని పదే చెప్పుకొచ్చారు. భువనగిరి ఎంపీ విషయంలో చామల కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైట్ హ్యాండ్గా ఉన్నారు. ఆయన గెలుపు విషయంలో పూర్తిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికే అప్పగించారు. సో ఆయనను గెలిపించి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించి తీసుకొచ్చారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆయన ఎప్పటి నుంచో ఆశిస్తున్నారు. అయితే ఈయనకు తొలి విడతలో క్యాబినెట్లో బెర్తు దక్కకపోవడానికి కారణం ఆయన అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రస్తుతం కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నారు. ఒకే కుటుంబానికి చెందినటువంటి ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తారా ఇవ్వరా అన్న చర్చ జరిగినటువంటి నేపథ్యంలో మొన్నటి భువనగిరి ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించారు కాబట్టి సో ఖచ్చితంగా ఈక్వేషన్స్లో భాగంగా తనకు హైకమాండ్ వద్ద ఉన్నటువంటి పరిచయాల నేపథ్యంలో తాను లాబింగ్ చేసుకున్నారు. ఖచ్చితంగా ఆయనకు కూడా మంత్రి పదవి వరించబోతుందనేది దామోదర రాజనరసింహ చేసినటువంటి కామెంట్స్. సో మొత్తం మీద చూసుకుంటే సీతక్కకు హోంమంత్రితో పాటు రాజగోపాల్ రెడ్డి అదేవిధంగా దానం నాగేందర్ల బెర్తులు దామోదర రాజనరసింహ కన్ఫర్మ్ చేశారు. ఇక నిజామాబాద్ జిల్లాలో సుదర్శన్ రెడ్డి అదేవిధంగా షబీర్ అలీ, మదన్ మోహన్ వీళ్ళు ముగ్గురిట్లా ఎవరికి ఇస్తారని చూడాలి. ఒకవేళ ఈ రెండు బెర్తులు కనుక కన్ఫర్మ్ అయితే దామోదర రాజనరసింహ చెప్పింది కనుక నిజమైతే ఇంకా 4 పదవులు ఖాళీగా ఉంటాయి. 4 పదవుల్లో కూడా తీవ్రమైన పోటీ పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే ఖమ్మం జిల్లా నల్గొండ జిల్లా నుంచి ఒకవేళ రాజగోపాల్ రెడ్డి కనుక ఇచ్చుంటే ఖచ్చితంగా ఆదిలాబాద్ విషయానికి వస్తే ప్రేమ్సాగర్ రావు అదేవిధంగా మరొక కూడా అక్కడ పోటీ ఎడ్మ బొజ్జ పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. నిజామాబాద్ విషయానికి వస్తే 3 పోటీలో ఉన్నారు. అదేవిధంగా గడ్డం వివేక్, గడ్డం వినోద్ వీళ్ళందరూ కూడా పోటీలో ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. సో ఇప్పటికే రెడ్లకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు క్యాబినెట్లో కానీ పార్టీలో కానీ అని పార్టీలో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తారా ఇవ్వరా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ముఖ్యమంత్రితో కలుపుకొని కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి 4 క్యాబినెట్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. మిగతా వారు జూపల్లి కృష్ణారావు కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, శ్రీధర్ బాబు కావచ్చు, వీళ్ళు ఓసీ సామాజిక వర్గానికి చెందినవారు. దాదాపు ఉన్నటువంటి 12 మందిలో 7 అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళే ఉండటం కూడా హైకమాండ్ ఏ విధంగా ఆలోచిస్తుందో చూడాలి. ఈ రోజు కానీ రేపు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆయన ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉంటుందని కూడా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ.